చాలా ఛానల్స్లో ఈ క్రైమ్ స్టోరీస్ లేకపోతే ఈ సమాజానికి వ్యతిరేకంగా ఈ జరిగేటువంటి ఎన్నో క్రైమ్ సంఘటనల్ని చాలామంది చాలా ఛానల్స్లో చూపించారు. అయితే ఎవరు చూపించినా ఏం చూపించినా ఎప్పుడు అది ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడి అన్నీ ఇప్పుడు దాకా. అయితే వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళని అదే క్వశ్చన్ అడిగాను. ఇంచుమించు చాలా ఛానల్స్లో ఎగ్నిస్ట్ క్రైమ్ అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, స్పెషల్గా ఉన్నాయి. కొత్తగా నేను చేయడానికి ఏముంటుంది ఇంట్లో, వాటిల్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లాగే ఉంటుంది కదా అని నేను నా డౌట్ని చెప్తే, క్రైమ్ గురించి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి సిట్యువేషన్. క్రైమ్ని గ్లామరైజ్ చేసి చూపించడంలో చాలా ప్రమాదం ఉంది. దాన్ని కొంచెం ఏదైతే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలో, ప్రజల్లో ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయాలో, ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ ప్రజల్లో మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పాజిటివ్ ఫీలింగ్ ఉన్న మీలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అన్నారు. సో వాళ్ళు చెప్పిన రీజన్ నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరిని విమర్శించట్లేదు నేను, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ విషయంలో పీపుల్కి, జీటీవీ యాజమాన్యానికి, మిగతా అందరికీ కూడా నా మనపూర్వక కృతజ్ఞతలు. ఎవ్రీ టైం ఒక క్రైమ్ సంఘటన ఇవాళ పేపర్ తీస్తే, ఓపెన్ చేస్తే పొద్దున్న లేవగానే మనం చూసేదే క్రైమ్ సంఘటన. ఏదో ఒక క్రైమ్, చాలా చిన్న క్రైమ్ కాడి నుంచి అత్యంత భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్స్ దాకా చూస్తూనే ఉంటాం. ఈ క్రైమ్ని ఇప్పుడు ఎక్కడో బాంబులు పెడతారు టెర్రరిస్టు, లేకపోతే ఎక్కడో ఒక చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్. ఎలాగ సేవ్ చేయాలి, ఎలాగ రక్షించుకోవాలి మనల్ని మనం అనుకున్నప్పుడు నాకు నచ్చిన కంటెంట్ ఏంటంటే మన అవేర్నెస్, మన అవగాహన, అదే మనకి సేఫ్టీ. దానికి మించి వాళ్ళ క్రైమ్ని ఎరాడికేట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైమ్ ధోరణి పెరిగిపోయింది. అగైన్ ఈ క్రైమ్ని పిల్లలు ఓవర్గా ఎక్స్పోజ్ అవుతున్నారు ఈ క్రైమ్కి, చిన్నపిల్లల కాడి నుంచి. సో దీనికి ఉన్న ఒకే ఒక వే మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం. చాలా సంఘటనలు, చాలా బాధ కలిగించేటువంటి అనేక సంఘటనలు చూసి కూడా కనీసం ఒక మంచి మాట చెప్పడానికి కూడా మాకు అవకాశం రావట్లేదు. మన వరకు, మనకు చేతనంతవరకు మనం కూడా చెప్పగలగాలి కదా, కానీ చెప్పలేకపోతున్నాం ఏంటి అనే ఒక ఫీలింగ్ అయితే నాకు చాలా కాలం నుంచి ఉంది. నిజంగా నాకు ఇవాళ ఈ ప్రోగ్రాం చేయటం అనేది నేను ఒక లక్కీగా, ఒక అదృష్టంగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే దీని ద్వారా ఎంతో కొంత నాకు వీలైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.